ఇండియా ఓడిపోయింది. న్యూజిలాండ్ బి టీం చేతిలో కాదు డి టీం చేతిలో టీమిండియా వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. సిరీస్ కూడా సమర్పించుకుంది. ఇంతకంటే పరువు తక్కువ అవమానం ఇంకేమైనా ఉంటాయా? రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేసి 124 రన్స్ కొట్టి సెంచరీతో చెలరేగిన ఇండియా ఓడిపోక తప్పలేదు. కోహ్లీకి తోడు నితీష్ కుమార్ రెడ్డి 53 రన్స్తో ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ, హర్షిత్ రాణా 52 రన్స్తో అద్భుతమైన అర్ధ సెంచరీ కొట్టి పోరాడిన ఇండియా ఓడిపోక తప్పలేదు. ఒకవేళ ఓపెనింగ్లో రోహిత్, గిల్, అయ్యర్, రాహుల్ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చుంటే మేబీ ఇండియా గెలిచే ఛాన్స్ ఉండేదేమో. ఏది ఏమైనా ఇండియా అంటే చాలు రెచ్చిపోయి ఆడే డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరే ఈ మ్యాచ్లో కూడా ఇండియా పాలిట విలన్స్ అయ్యారు. డారెల్ మిచెల్ 137, గ్లెన్ ఫిలిప్ 106 రన్స్తో రెచ్చిపోయి మన బౌలర్లను ఉతికారేయడంతో న్యూజిలాండ్ 8 వికెట్లకి ఏకంగా 50 ఓవర్లలో 337 రన్స్ చేసింది. 338 టార్గెట్ చేసింగ్లో ఓపెనర్లో రోహిత్ శర్మ 11, గిల్ 23 మళ్లీ ఫెయిల్ అయ్యారు. దీంతో భారం అంతా కోహ్లీ తన భుజాలపై వేసుకుని ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే అయ్యర్ 3, రాహుల్ 1, జడేజా 12 వెంటనే అవుట్ కావడంతో ఇండియా ఓడిపోవడం పక్కా అనిపించింది. కానీ ఆ తర్వాత నితీష్, హర్షిత్ రాణా బాదుడుతో గెలుస్తామేమో అనే ఆశ వచ్చింది. అయితే చివరిలో వీళ్ళిద్దరితో పాటు కోహ్లీ కూడా అవుట్ కావడంతో టీమిండియా 46 ఓవర్లలో 296 రన్స్ చేసి ఆల్అవుట్ అయింది. న్యూజిలాండ్ 41 రన్స్ తేడాతో మ్యాచ్ గెలవడమే కాకుండా 3 వన్డేల సిరీస్ని కూడా 2-1తో సొంతం చేసుకుని భారత గడ్డపై మరో సిరీస్ని తన పేరిట లిఖించుకుంది.